మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగడటం కూడా జరుగుద్ది అధ్యక్ష. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ప్రతిపక్షాన్ని అంటే మాకేదో కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆలోచన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మాకు కానీ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచర మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎవరికి లేదన్నది ద్వారా ప్రధాన అధ్యక్ష అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి కుంట ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగాళాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోట్ చేశారు అధ్యక్ష. అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే, మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివిలేని ఆ దద్దమ్మలు, ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట. మీరు బంగాళాఖాతంలో వేస్తానన్న పార్టీని, ఆ వ్యక్తుల్ని బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు అధ్యక్ష. ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఒక చట్టం చేసినా, ఒక జీవో ఇచ్చినా, ఒక మెమో ఇచ్చినా పరిపాలనా దక్షులుగా ఉన్న మనం మన సొంత అభిప్రాయాలు సామాన్య ప్రజల మీద రుద్దితే, సామాన్య ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకుంటా అధ్యక్ష. ఆ ఫలితాలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో 4 కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరణి, ఈ 2026 చట్టమని తమర ద్వారా ఈ సభలో ఉన్న నా సహచర మిత్రులకే కాదు, ఓట్లేసి గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మరొక్కసారి దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తమరికి సవినయంగా ఈ సభలో ఉన్న సభ్యులకి వివరించుకుంటున్నాను అధ్యక్ష. ఇక ప్రధానంగా ఏదైతే